హాయ్ అండి, మేము పండగకి గారెలు ఎలా చేస్తామో చూపిస్తాను ఈరోజు. చూడండి, మేము పిండిలో అన్నీ కలిపి పెట్టుకున్నాము. నెక్స్ట్ వీడియోలో పిండిలో ఏమేమి వేసుకున్నాము అనేది కూడా చెప్తాను. చూడండి చూడండి కలిపిన తర్వాత ఇలా వచ్చేసిందండి మా పిండి. చూడండి, మా అక్కయ్య వాళ్ళ కూతురు హెల్ప్ చేస్తుందండి మా పెద్ద అత్తయ్యకి. మేము ఇలా బుక్స్లో వేసుకుంటాము. ఎన్ని పేపర్స్లో వేసినా కూడా అంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయండి. మురుకుల పీట చూసారా అండి, మన అమ్మమ్మల నాటి నుంచి వస్తున్న పీటే అండి. అది చాలా ఈజీగా వస్తాయి. పిండి లూజ్గా కలుపుకుంటే చాలా ఈజీగా వస్తాయి, కొంచెం గట్టిగా కలుపుకుంటే గట్టిగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. తను మా పెద్దతే అండి. చూసారా పేపర్ నుంచి ఎంత ఈజీగా వస్తున్నాయో మురుకులు. పిండి వంటలు నేర్పించడంలోనైనా చూపించడంలోనైనా మా పెద్దత్తయ్య చాలా ఓపికగా ఉంటుందండి. చూడండి చేతు ఎంత కిందికి పెట్టేస్తుందో నూనెలో కూడా. పెద్ద బాండి పెట్టడం వల్ల ఎన్ని మురుకులైనా వేసుకోవచ్చు అండి. 8-9 వరకు పడతాయి, అంటే 8-9 గారెల వరకైనా వేసుకోవచ్చు. కిందికి మీదికి ఉంటే అలా చిన్నది చాకు లేదా సీకు లాంటిది ఉంటే తిప్పేసుకుంటే తొందరగా కాలుతాయండి, అంటుకోకుండా కూడా. చూసారా ఎంత బాగా ఇరగకుండా క్రిస్పీగా కలరు ఎంత బాగా వచ్చాయో చూడండి. చూడండి మా పెద్దత్తయ్య ఇటు చూడంటే చూస్తుంది. తనకి టైం వేస్ట్ కావడం ఇష్టం లేదండి. మేమేమో టైంపాస్కి వీడియో చేస్తున్నాము. ఫస్ట్ టైం అండి పిండి వంటలు యూట్యూబ్లో పెట్టడం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూడండి, మేము కట్టెల పొయ్యి పైన ఇలా చేస్తాము. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. చూసారా మా బుట్ట 5 kgs పిండి మా బుట్ట నిండిందండి. మా అత్తయ్యకి స్టోరేజ్ బాక్స్లలో స్టీల్ డబ్బాలు అలా పెట్టడం ఇష్టం ఉండదండి. ఇలా బుట్టలో వేసుకుంటేనే మంచిగా ఉంటుందని అందులో క్లాత్ వేసి, మన తాతలది నాన్నలది లుంగీలు ఉంటాయి కదండి, అది వేసేసి వైట్ క్లాత్లు ఏదైనా ఉంటే సరే వేసేసి అందులో వేసుకుంటే మెత్తగా అవ్వకుండా చాలా బాగుంటుంది. బాయ్ అండి.